చాలా సీక్రెట్ గా జరుగుతుంది మా ఇంట్లో ఒకటి, నాకే తెలియకుండా. అది తీసుకొచ్చారు కాదు అభి, దీనికోసం ఇప్పుడు నేను ఒక థియేటర్ బుక్ చేయాలా? బాబ్జీ గారికి ఇంటి థియేటర్లు వచ్చినాయి. బర్త్డే నాది, గిఫ్ట్ మా ఆవిడకి. వెరీ రీజనబుల్. నాన్ ఆల్కహాలిక్ బ్యాచ్. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదురుపోయినా. నాకేం తెచ్చారో కొరియా నుంచి నేను చూపించు. నీకేం లేవు. కవర్ ఇది లేదు. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను. యాక్చువల్లీ ఇదే క్యూట్ ఉంది, ఇదేం వద్దు మరి. Thank you so much everyone. చాలా సీక్రెట్ గా జరుగుతుంది మా ఇంట్లో ఒకటి, నాకే తెలియకుండా. అది తీసుకొచ్చారు. నీకు బర్త్డే కి సర్ప్రైజెస్ అంటే ఇష్టం కదా సిద్ధు? This is for you. చాలా బాగుంది. వావ్, అసలు ఎందుకు ఏంటిది ఇది నాకు తెలీదు. హోమ్ థియేటర్. సో కాదు అభి, దీనికోసం ఇప్పుడు నేను ఒక థియేటర్ బుక్ చేయాలా? బాబ్జీ గారికి ఇంటి థియేటర్లు వచ్చినాయి. మాది అర్థమైందిరా నాకు. రోజు నైట్ సౌండే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టూ బ్యూటిఫుల్ కపుల్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. ఓపెన్. తెచ్చేస్తా ఇప్పుడు. ఇప్పుడు కుంటుకుంటూ వెళ్తున్నాడు. వస్తున్నాడు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్. సోనీ ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి జెబ్రానిక్ ఏదో ఒకటి పెట్టేద్దాం. అసలు ఎప్పటి ధన సౌండ్ కొడుతుగా ఎలా పెట్టేసుకోవచ్చా? నా టీవీ నా టీవీకి మీ ప్రాణం అడ్డేస్తారా అన్న? మొహం వెలిగిపోతుంది. జూమ్ చూస్తున్నా బుగ్గలు బయటికి ఇట్లా కనిపిస్తుంది. చూడు సిద్ధు, హాయ్ చెప్పు. ఫస్ట్ యానిమల్ పెడదామా? జయబాలయ్య. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధిష్ణు ఛానల్. ఇదేంటి నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఛానల్లో మా బావ బర్త్డే సందర్భంగా మా అక్క ఈ ఛానల్ నాకు రాసి ఇచ్చేసింది. అందరూ ఏంటంటే మా బావకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మా బావకి మేమందరం కూడా మా మాఫియా ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ తరపున మా బావకి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుని, సో బావకి తెలియకుండా మేమందరం ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి సో బావకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాం. సో నాతో పాటు ఎవరెవరు వస్తున్నారని చూసేయండి ఇప్పుడు. వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ ప్రతిసారిలా కాకుండా ఈ ఇయర్ సెలబ్రేషన్స్ కొంచెం కొత్తగా మీ అందరూ 800K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు తను చెప్పింది కాబట్టి ఏదైతే ఫ్యాన్ మీట్ ఉంది, సబ్స్క్రైబర్స్ మీట్ ఉందని చెప్పి దానివల్ల తను ఓన్లీ బర్త్డే సెలబ్రేషన్ మీ సబ్స్క్రైబర్స్తోనే చేసుకుంటానని క్లియర్గా మాకు చెప్పేసింది. ఎలాంటి సెలబ్రేషన్స్ ఎలాంటి గ్యాదరింగ్స్ వద్దని చెప్పింది అనమాట. బట్ వింటే మేము విష్ణుప్రియ ఫ్రెండ్స్ ఎందుకు అవుతాం? అంతే కదా. సో ఈయన ఇనిషియేటివ్ తీసుకొని ఈ మనిషి
మా మావయ్య లేదు నా బంగారం నా అల్లుడు బర్త్డే ఖచ్చితంగా నేను చేయాలని చెప్పి మా అందరిని గ్యాదర్ చేసి సిద్ధు బంగారం అంటే ప్రాణం. సిద్ధు బంగారం బంగారం వాడు, బంగారం కదా బంగారాలుగా బంగారం వాడు. వెళ్తున్నాం కాబట్టి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి మా అత్తయ్య రెసిపీస్ మీ అందరికి తెలుసు, నా ఛానల్లో లొల్లాస్ వరల్డ్ లో కూడా చూసారు, ఆ ఫుడ్ అదంతా చూసారు కాబట్టి ఆ ఫుడ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అత్తయ్యకి కొన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నాం అనమాట. మాకు ఇది కావాలి ఇది కావాలని, అది మా అత్తయ్య మాటల్లో విందాం. ఫుడ్ మామూలుగా ఉండదు. మా అల్లుడు 38th బర్త్డే అంటే ఏంటనుకున్నారు? ఏం ఫుడ్ ఏంటి స్పెషల్ చెప్పండి నాకు. ఫుడ్ బిర్యానీ. జనరల్ గా మేము ఏం ప్లాన్ చేసామంటే తేజు అమ్మర్ వాళ్ళకి ఏదో వర్క్ ఉన్నట్టుగా తేజు అమ్మర్తోనే ఇనిషియేటివ్ తీసుకొని సిద్ధు వాళ్ళని పిక్ చేసుకునేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ విష్ణు, సిద్ధు అండ్ అమర్, తేజు స్టార్ట్ అవుతున్నారు. యాజ్ యూజువల్ అడ్డా మా మాఫియా గడ్డ దీప్తి నడివింటి వాళ్ళ ఇంట్లో ఇంకొకసారి ఆ ఇంటిని పాడు చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఈ మాత్రం లగేజ్ మ్యాండేటరీ. మీ ఇల్లు పాడు చేయడానికి మేము వచ్చేసాం మళ్ళీ. బట్ ఓన్లీ వెజ్ ఈ రోజు. మా పుట్టినరోజు అవడం వల్ల ఇవాళ మా ఇంట్లో ఒక సర్ప్రైజ్. అదేంటో చూడండి. నేను ఆల్రెడీ అంతా చెప్పేసా బాబా. బర్త్డే నాది, గిఫ్ట్ మా ఆవిడకి. వెరీ రీజనబుల్. సో ఈరోజు బంగారం ఏదైనా చిన్నది కొంటే మంచిదంట. కానీ ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో ఏంటో కూడా నేను చూడలేదు. బట్ విష్ణుకి నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. తీసుకో, బాగుంది, చాలా బాగుంది. లూజ్ ఉంటే తర్వాత చూపించుకోవచ్చు, ఎంత ఉండాలి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అమర్ని దేవిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఓకే, నాకు ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు విష్ణుప్రియ డ్రెస్ కుట్టించావు కదా నువ్వు పైది కిందకి. అమర్దీప్ ఇక్కడ వీడియో గురించి తిట్టవేంటి? అది కాదు, వీడియో తీస్తున్నాను నన్ను తిట్టాలి కదా. నేను ఆల్రెడీ అడిగేసాను. నేను బాబీ తన మనసులో ఏది చూపి ఒకసారి. ఇదేంటి వెనక తోగలేయలేదు? అరే నీకు నేను కవర్ తీసుకొచ్చా. ఇట్స్ పౌచ్. ఎనీథింగ్ యు వాంట్. సిద్ధు ఆ పెగ్ ఉంది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? కాఫీ పెగ్. కాఫీ థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. తెలుసు జనాలు అలా రియాక్ట్ అవుతారు. వీఆర్ నాన్ ఆల్కహాలిక్ బ్యాచ్. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదురుపోయినా? సిద్ధు, నాకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఫ్రమ్ కొరియా. ఓ నైస్. నా తమ్ముడు తీసుకొచ్చాడు అమర్దీప్. నేను ఏ సీరియల్ చేస్తానో, నేను ఎలాంటి గెటప్ వేస్తానో అవి గుర్తు పెట్టుకుని నా కోసం తెచ్చాడు నా తమ్ముడు. మహాతి మహానటి. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను కొరియా నుంచి తీసుకొచ్చాను. మా అయాన్స్కి పికాచు. నీకు రాలేదు అది అయాన్స్. అది అయాన్స్ గారికి బ్రష్. ఇవన్నీ కూడా అమర్ సెలెక్ట్ చేసిన దాంట్లో నేను ఒక ఎక్స్ట్రా తీసుకున్నా. ఓకే, అయాన్స్ బ్రష్. ఇది స్లేట్, మ్యాజిక్ స్లేట్. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. క్లిప్పుల షాప్. క్లిప్. ఇది కొరియా వెళ్ళినట్టు మీరు రాకపోయినా. అరే క్లిప్పుల షాప్ పెట్టంటారు దానికి. ఇది అయాన్స్ గారికి అయ్యి ఇది పౌచ్. భలే ఉంది. అరే నాకేం తెచ్చారా? ఇది నేను మా అక్క కోసం కొరియా నుంచి తీసుకొచ్చాను చికెన్. అన్ని విధాలుగా వాడుతాం. మల్టిపుల్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కూడా కొరియా నుంచి తీసుకొచ్చాను. నాకేం తెచ్చారో కొరియా నుంచి నేను చూపించుకుంటా. ఓపెన్ చేయి. కొరియా నుంచి నీకు నీకేం లేవు. కవర్ ఇది లేదు. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను.
నువ్వు తేలేదు ఎక్స్ట్రా రాగిచ్చిందిగా ఓకే సూపర్ జీవితం వెరీ నైస్ రా బ్యాండ్ అనుకున్నా కీచేనా కార్కి పెట్టేస్తా 2011 ఓకే కాదు 11 ఫెబ్ 11th విష్ణు సిద్ధు అయాన్ష్ ఇది నాకు నా చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి నాకు అమర్గడ్ తీసుకొచ్చాడు. నాకు తెస్తుందిరా బాడీస్ అన్నీ ఉంటాయి చూడు సగం సగం మిగిలితే చూడు అది తెచ్చేస్తుంది నాకు. ఐడియాస్ ఉన్నాయా? నాకేం దొరకలేదు నీ ఏ దొరికి దొరకడం కాదురా, చక్కగా అంటే ఏ కలర్స్ బాగుంటాయి ఏంటి అని చెప్పి చక్కగా పర్టికులర్ గా తీసుకొచ్చావు. 2 సంవత్సరాలు చూసాడు గోల భరించాడు. టేస్ట్ బాగుంటది అంటే చూడు మరి పక్కన మీ చెరువు పెట్టు. టేస్ట్ బాగుంటది కాబట్టి నేను ఉన్నా ఇక్కడ. నిజంగానా? అవసరం లేదంటారా? కానీ సన్ ప్రొడక్ట్స్ మీరు అందుకే వచ్చినట్టున్నారు ఇక్కడ. నువ్వు స్పూన్ లో నీళ్ళు వేసుకుని దుమ్ము చేసుకో. అక్కడికి ఇప్పించింది మా అల్లుడు బంగారం. నన్ను చేసుకున్నాక ఇంకా ఇది వేసుకుని కాంపాక్ట్ వేసుకుని సరిపోతుంది మేకప్ కదా. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తెలుసా? అంటే నిన్ను చేసుకున్నా ఇంకా గ్లో వచ్చింది. యాక్చువల్గా అందగాడు నిన్ను చేసుకున్నా ఇంకా గ్లో పెరిగింది. என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிக்க நான் நோ சொன்ன எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. తనకి ఇంకా పేరు పెట్టలేదు పుట్టినప్పుడు. ఓ మై గాడ్, పేరు పెట్టలేదేంటండి? ఇలాంటి 30వ సంవత్సరం బర్త్డే నేను ఎక్కడ చూడలేదు. పేరు లేదు మావయ్య. ఏ పేరు పెట్టారు ఎందుకు చెప్పండి? ఏ పేరు పెట్టారు? 21 రోజు కక్క ముక్క చుక్క పెట్టి నీకు పేరు పెడదాం. పేరు పెడతారు. అది ఇది ప్లానింగ్ అంటే. కరిగించి నేను రాద్దాం. ఫోన్ షేప్ లో కవర్ ఏం చేస్తావు అక్క? కరిగించి నేమ్ రాయటానికి. అరే ఉందిగా అమూల్ క్రీమ్. నువ్వు కష్టపడక ఇక్కడ ఉంది. ఇది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పేరు చూపించు ఒకసారి. పేరు చూడు ఒకసారి. ఓకే, యాక్చువల్లీ ఇదే క్యూట్ ఉంది, ఇదేం వద్దు మరి నమ్మాలి. వద్దు, బాగోదు బాగోదు. క్యూట్ ఉంది, ఇది చాలా. ఒకసారి క్లోజ్ తీసుకో ఒకసారి సని. అదే అంటే నా వర్తవర్మ హ్యాపీ బర్త్డే సిద్ధు బ్రో. 12 అయింది. Well, maybe it was fate or a part of
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్యామ్. అయ్యాన్స్ గారు చెప్పినట్టే చెప్పాను. యాక్చువల్లీ నైట్ సర్ప్రైజ్ పార్టీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరం ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock వరకు డిస్పర్స్ అయిపోయాం అనమాట. సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ అక్కడ ఓపెన్ చేయడానికి నాకు టైం కుదరలేదు. దట్టు ఏంటంటే మా అయాన్ష్ బాబుకి గిఫ్ట్స్ అవన్నీ ఓపెన్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, ఇష్టం కదా నీకు. ఎస్ ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఓపెన్ చేద్దామా? ఓకే. ఇది ఎవరిచ్చారు? తేజు అత్తయ్య, అమర్ ఇచ్చారు. అమర్ మావయ్య. అమర్ మావయ్య. ఓపెన్ చేద్దామా? థ్యాంక్ యూ తేజు అండ్ అమర్. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దామా? ఎవరిచ్చారు? భావనకి ఇచ్చారు. భావనత్తయ్య ఇచ్చారు. అది యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో వైట్ స్ట్రాప్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భావనకి ఇచ్చారనమాట. నా బర్త్డేకి విష్ణు గిఫ్ట్గా నాకు ఏమి ఇచ్చిందంటే టామీ హిల్ఫిగర్ వాచ్. అంత ముందే కొనింది పాపం. కాకపోతే నేను ఏంటంటే ఆత్రం ఆపుకోలేక నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఇది వెంటనే పెట్టేసుకున్నా. సో ఇది విష్ణు గిఫ్ట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. ఇది పేరు రాయలేదు, ఇల్లు హడావుడి చేస్తారు నైట్. సరే ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్ఫినిటీ 2. యాక్చువల్లీ ఇది సుబ్బుగాడు ఇచ్చాడు అనమాట. మనం రీల్ ఎలా చేసాం అయాన్ష్? బాగా చేసామా రీల్? యాక్చువల్లీ ఆ రీల్ గురించి చెప్పాలి. అయాన్ష్ అయితే నిజంగా ఆ రీల్ నేను ఒక 100,000 సార్లు చూసుంటాను అనమాట. అంత నచ్చింది నాకు కదా. చాలా బాగుంది కదా అయాన్ష్? అందరికీ కూడా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఇదిలాగా అనిపించింది నాకైతే రీల్. కానీ అయాన్ష్ మాత్రం పాపం నిజంగా ఏడ్చాడు అందులో. కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయి తెలుసా మీ అందరికి? అయాన్ష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, మీరు అసలు బాగా చేయలేదని అన్నారు. ఐ అగ్రీ. బా పేక్ నంబరి బేటా 10 నంబరి. సో మచ్ వాచ్, స్మార్ట్ వాచ్ అయాన్ష్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. నిన్న సుబ్బు అండ్ నరేష్ ఇద్దరు కలిపిచ్చేసారు అనమాట. సో యాక్చువల్లీ అండ్ నరేష్ కొరియా నుంచి తీసుకొచ్చాడు ఇది వాచ్. థ్యాంక్ యూ సో 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 మచ్ రా. దీనికి యాక్చువల్లీ చాలా స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. మనం ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే ఆ కాస్ట్యూమ్కి ప్యూర్గా సెట్ అయిపోద్ది అనమాట. మీకు ఇంకొకటి చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాకు బర్త్డేకి ఇంట్లో కొంచెం పాకెట్ మనీ ఇస్తారనమాట. సో ఇంట్లో మా అమ్మ బాజీ అంటే మమ్మీ డాడీ ఇద్దరు కలిపి నాకు క్యాష్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాజీ. ఇది సుబ్బు ఇచ్చాడు. సుబ్బు ఇచ్చారు. ఏంటిది? ప్రింట్ ఫోటో. వీడు డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు అనమాట. మాత్రం ఆపుకోలేకపోతున్నావు కదా. ఏంటో నాకు ఈ మధ్య చాలా వాచెస్ వచ్చేసాయి బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. అండ్ ఇది సుబ్బు ఇచ్చాడు అనమాట. యాక్చువల్లీ పిక్ నాకు బాగా ఇష్టం. సో ఎప్పుడో ఒకసారి వాడి పిక్ బాగుంటుంది అంటే అవును నాకు కూడా ఇష్టం అని చెప్పాను. అది గుర్తుపెట్టుకుని ఇది చేయించినట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రా సుబ్బు. డే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అని అంటే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తా. ఈ లోపు మమ్మీ నువ్వు నీట్ గా రెడీ అయ్యారనుకో. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కేక్ కటింగ్. ఎక్కడ అంటే సో ఈ రోజు సబ్స్క్రైబర్స్ మీట్ ఉంది కదా. సో వాళ్ళందరితో ఈ రోజు నా బర్త్డేని నేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే అభిమానం అనేది మాటల్లో చెప్పలేంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ సిద్ధిష్ణు ఛానల్. సో నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున
థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను, బట్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ మీ అభిమానం మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ మరిన్ని వీడియోస్ ఈ 2024లో మంచి మంచి వీడియోస్ ఇవన్నీ చేస్తాం. ఓకేనా యాన్ష్? ఓకే కదా, చేద్దాం. అండ్ దట్టు ఏంటంటే రీల్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. రీల్ కింద కూడా ఎస్పెషల్లీ నా బర్త్డే రోజు పోస్ట్ చేశారు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్లో నా రీల్కి అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్కి అండ్ ఫేస్బుక్లో మెసేజెస్కి చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా బర్త్డే బాయ్ కి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో దూరం నుంచి వచ్చారు బర్త్డేకి విష్ చేయడానికి. అసలు నిజమైన ప్రేమ అంటారు అనమాట దీన్ని.